ఇంతకీ మీ ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా? అయిపోయిందా? మా ఇంట్లో అయితే అయిపోయింది. నేను ఎప్పుడు బుడ్డి రోలు ఉంటుంది కదా, ఎప్పుడప్పుడు ఆ బుడ్డి రోల్లో నూరి వేసుకుంటాను. ఇప్పుడైతే అస్సలు టైం సరిపోవట్లేదు నాకు. ఎప్పుడప్పుడు దంచేసుకుంటే ఫ్రెష్గా ఉంటుంది కానీ అంత టైము అంత ఓపిక రెండూ ఉండట్లేదు. అల్లం పొట్టు తీద్దామని చెప్పి రఫ్గా ఉన్న రాయి ఒకటి తీసుకొచ్చాను. చాకుతో తీస్తే టైం ఎక్కువసేపు పడుతుందేమోనని రాయి మీద తీసాను. పెద్దగా తేడా ఏం లేదు. చాకుతో తీసినా ఆ రాయి మీద తీసినా ఒకేలా ఉంది. అల్లం పొట్టు తీయక ముందు ఒకసారి, పొట్టు తీసాక 2 సార్లు, ముక్కలు కోసాక ముచ్చటగా 3 సార్లు కడిగాను. ఎలాగలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టడం అయిందిలే అమ్మయ్య అనుకునేసరికి ఈలోపు కేక ఒకటి వచ్చిందండి. ఆ చెనక్కాయలు కాకినాక మళ్ళీ ఆగుతామా, వెళ్ళి చెనక్కాయలు కూడా తీసుకొచ్చేసాను. శుభ్రంగా వాటిని కూడా ఒక 3 సార్లు కడిగేసా. ఈ చెనక్కాయలకు ఉన్న మట్టి కడగలేక గింజలు ఉంటాయి కదా, వాటిని నానబెట్టేసి ఉడకబెట్టేసి ఇచ్చేదాన్ని పిల్లలకి. అయ్యొక టేస్టు, ఇయ్యొక టేస్టు. ఈ టేస్ట్ ఇంకా బాగుంటాయి పచ్చి శనక్కాయలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టేటప్పుడు మాత్రం వాటర్ అస్సలు వేయను. నాకు గట్టిగా పట్టుకుంటేనే ఇష్టం. చెనక్కాయలు ఉడికిన తర్వాత వేడివేడిగా తింటేనే మనకు మనశాంతిగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్